వెల్కమ్ టు గెట్ ప్రసాద్ గాయ్స్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చి సత్యభామ అనమాట. సత్యభామ మూవీ అయితే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఎందుకంటే మూవీ స్టోరీ అయితే మాత్రం ఏ మాత్రం కూడా అర్థం కాదు. జస్ట్ నడుచుకుంటూ అలా వెళ్ళిపోద్ది అనమాట. మూవీ అయితే మాత్రం మూవ్ అవుతుంది. మనం కూడా అలాగా చూసుకుంటూ అలా అయితే ఉండిపోతాం అనమాట. మూవీ ఏ మాత్రం కూడా అర్థం కాదు. ఫుల్ బోరింగ్ అయితే ఉండడమే జరిగింది అనమాట మూవీ అయితే మాత్రం. ఇక కాజల్ యాక్టింగ్ అయితే మాత్రం ఓకే, పర్లేదు. కాజల్ అగర్వాల్ కనబడినంత వరకు అయితే మనకి మూవీ అయితే చూడాలనిపించింది అనమాట. తర్వాత వేరే క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ జస్టిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. కానీ మనం మూవీ చూస్తున్నప్పుడు మాత్రం స్టోరీ ఏదైతే ఉందో ఫుల్ డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ రకంగా ఫుల్ ఇంట్రెస్ట్ అనేది మాత్రం మనకి ఏ మాత్రం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ కూడా ఒకటి సాంగ్ అయితే బాగుంటుంది. ఆ సాంగ్ కూడా మీకు అర్థమైంది అనమాట. ఆ సాంగ్ చూస్తే కొద్దిగా పర్లేదు అనిపించింది, కానీ మిగతా సాంగ్స్ కూడా అంతగా ఏ మాత్రం కూడా అనిపించవు. ఇక బీజిఎం అయితే మాత్రం ఈ మూవీకి కొద్దిగా యావరేజ్ అనమాట. ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది మాత్రం బెస్ట్ అని చెప్పాలన్నమాట. ఈ మూవీకి హైలైట్ అంటే స్క్రీన్ ప్లే మాత్రం బెస్ట్ గా అయితే తీశారు. ఏ లెవెల్ అయినా తీయాలన్నా ఆ లెవెల్లో తీశారనమాట స్క్రీన్ ప్లే అయితే మాత్రం. ఇక మూవీ కథ అయితే ఏదైతే ఉందో అది మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫుల్ అసలు బ్యాడ్ మూవీ అనమాట ఇదైతే. ఆ రకంగా అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. కాజల్ అగర్వాల్కి లైఫ్ ఇది ఒక సత్యభామ అనేది అసలు కానే కాదు అనేలాగైతే మాత్రం తీయడం అయితే జరిగింది. సత్యభామ రోల్స్ అయితే మాత్రం పోలీస్ ఆఫీసర్ గా అయితే మాత్రం కాజల్ అగర్వాల్ బాగా నటించారు, కానీ మూవీ కథ అయితే మాత్రం ఏ మాత్రం కూడా బాగోదు. ఫుల్ డిసప్పాయింట్ అయితే అవుతుంది అనమాట. ఈ మూవీ రివ్యూ అయితే ఇదే గైస్. మీరు రివ్యూలో ఇచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.